రోజు తెల్లవారుజామున మరోసారి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఇందులో 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుందన్నారు. మిగిలిన వారు లొంగిపోవడం మంచిదని హితవు పలికారు. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యులే టార్గెట్గా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మృతుల్లో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఆజాద్ ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. నవంబర్ 18న ఉదయం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయని, సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు హతమయ్యారని లడ్డా చెప్పారు. వరుసగా 2 రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 13 మంది మృతి చెందారు. ఇక దీనిపై మరింత సమాచారం అల్లూరు నుంచి మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఈ రోజు తెల్లవారుజామున మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మారేడుమిల్లి జిఎంఈ వలస అటవీ ప్రాంతంలో, ఏఓబి సరిహద్దు ప్రాంతంలో, జిఎంఈ వలసకు సమీపంలో మారేడుమిల్లి నుండి జిఎంఈ వలస అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మరో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న 6 మృతి చెందగా, ఇడ్మాతో పాటు 6 మృతి చెందగా, ఈ రోజు దేవ్జీ అలియాస్ తిరుపతి తో పాటు 7 మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇప్పటి వరకు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతే, నిన్న తప్పించుకున్న మావోయిస్టుల ఏరివేత కోసం పోలీసులు బలగాలైతే రెక్కి నిర్వహించి కూంబింగ్ చేపట్టారు. ఎక్కడ తప్పించుకోకుండా చర్యలైతే చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన రాష్ట్రంలో అనేక మంది రాష్ట్ర కేంద్రంలోనే విజయవాడలో స్థావరాలుగా ఏర్పాటు చేసి వారు దొరికిపోవడంతో 28 మంది దొరికిపోవడంతో పాటు వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో ఇప్పుడు మావోయిస్టుల కదలికలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు పోలీస్ బలగాలు, కేంద్ర బలగాలు మోహరించి అడవి ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన మరొక ముందే మరో ఎదురు దెబ్బ మావోయిస్టులకు తగిలిందని చెప్పుకోవచ్చు. దేవ్జీ అతను అనుచరులు దొరికిపోవడంతో ఆయన కూడా లొంగిపోయారా, దొరికిపోయారా అనే ప్రచారాలు, ఊహాగానాలు అయితే వెల్లువెత్తాయి. ఈ ప్రచారాలు, ఊహాగానాలకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా దేవ్జీ కూడా మృతి చెందాడని ఇంటెలిజెన్సీ వర్గాలు తెలియజేయడంతో ఆయన దొరికిపోయారనే ప్రచారం అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ మావోయిస్టులు ఏరివేత గాని, అలాగే స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీస్ అధికారులు గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లొంగిపోకపోవడంతో పోలీస్ బలగాలు అయితే మోహరించి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ కగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో మరింత బందోబస్తు, అలాగే కూంబింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ అనుమానితులు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన, ఎక్కడైనా అనుమానిత వస్తువులు కనిపించిన వాటిని వెంటనే ప్రజలు పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచనలు అయితే జారీ చేశారు. అలాగే ఉన్నత అధికారులు గాని, అలాగే ప్రజాప్రతినిధులు గాని మారుమూల గ్రామాలకు వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే జారీ చేసి ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ.